హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెపిక్ ఛానల్కి తిరిగి స్వాగతం. మనము మన మహాభారతం జర్నీని ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఒక 3 చిన్న స్టోరీస్ అనమాట. మనము లాస్ట్ వీడియోలో ధర్మరాజు శ్రీకృష్ణుని పిలుచుకురావడం కానీ, రాసు యజ్ఞం గురించి మాట్లాడడం కానీ అవన్నీ చూసాం కదా. అలాగే శ్రీకృష్ణుల వారు ఎట్లా రాసు యజ్ఞం స్టార్ట్ చేయడం అనేది, అంటే ఏంటి, జరాసంధుని సంహరించి స్టార్ట్ చేయడం అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చినట్టు ఇస్తారు కదా. అంతవరకు మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో మనము దాని తర్వాత రాజసూయ యజ్ఞానికి శ్రీకృష్ణుల వారు ఫస్ట్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత భీమార్జునులు ఎలాగ ఆయన్ని ధర్మరాజుని ఎంకరేజ్ చేశారనేది ఈ వీడియోలో చూస్తామన్నమాట. భీముడు అంటాడనమాట ధర్మరాజుతో, ఏంటి అంటే, అసలు మనం అనుకున్న పని కోసం అన్నట్టుగా వర్క్స్ ఏమీ స్టార్ట్ చేయకుండా, అసలు ఆ పని అవుతుందా లేదా అని ఆలోచించకుండా, అసలు దాని గురించి ఏమీ ప్రయత్నమే చేయకుండా అలా చేతులు కట్టుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది? అట్లాంటి వాళ్ళందరూ అసమర్థులే కదా. మనము చేసేయాలి, ఆ పనికి సంబంధించినటువన్నీ సమకూర్చుకోవాలి, ఆ పనిని పూర్తి చేయడానికి మనం మన యొక్క ప్రయత్నం కూడా చెయ్యాలి. ఆ పని ముగుస్తుందా లేదా అన్నది మనకి అది రెండవ భాగం అన్నట్టుగా భీముడు చెప్తాడనమాట. అలాగే ఇంకా ఏం చెప్తాడంటే, ఎవరైనా కానీ ఎప్పుడు నిరంతరం కృషి చేస్తేనే కదా ముందరికి సాగగలుగుతారు. అలా కాదని లేజీగా ఉంటే ఎలాగ ముందరికి వెళ్ళగలుగుతారు? నిరంతర కృషి ఉంటేనే కదా ఏదైనా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అన్నట్టుగా కూడాను చెప్తాడనమాట భీముడు. అలాగే ఇంకొక మాట కూడా చెప్తాడు, ఏంటి అంటే జరాసంధుని గురించి శ్రీకృష్ణుల వారు చెప్పిన దాని గురించి, ఆ యొక్క విషయం గురించి ఏంటంటే, ఎవరైనా అతిథులు అంటే ముఖ్యుల్ని కానీ వాళ్ళని ఓడిస్తేనే కదా మనకి ప్రఖ్యాతి వస్తుంది. సామాన్యంగా అలాగనే ఉంటే మనం సామాన్యంగానే ఉండిపోతాము. మనం ప్రఖ్యాతి తెచ్చుకోవాలంటే మన రేంజ్లో ఉన్న వాళ్ళతోనూ పోటీ పడుతూ వాళ్ళని ఓడిస్తూ ఉంటేనే కదా మన యొక్క ప్రఖ్యాతి పెరుగుతుంది అన్నట్టుగా ఇంకొక విషయం కూడా భీముడు చెప్తారనమాట. అలాగే ఇంకోటి ఏంటి, శ్రీకృష్ణుల వారే నీకు వచ్చి ఈ యొక్క రాసు యజ్ఞం చేయమంటున్నారు కదా, శ్రీకృష్ణుడే నీ అండగా ఉన్నప్పుడు నీకేంటి, అసలు ఎందుకు వెనుక అడుగు వేస్తున్నావు అన్నట్టుగా ధర్మరాజుకి ఎంకరేజ్మెంట్ ఇస్తాడనమాట. ఈ భీముల వారు ఎంకరేజ్మెంట్ అయిన వెంటనే మన అర్జునుడు కూడా స్టార్ట్ చేస్తాడనమాట. ఏమనంటే, నేను రీసెంట్గా మనం లాస్ట్ ఒక 2 వీడియోస్ బ్యాక్ చూసుకుంటే, అగ్నిదేవుడి కోసమని అగ్నిదేవుడికి హెల్ప్ చేసి అర్జునుడు ధనుర్బాణం కానీ అలాగే గాంధీవం కానీ 2 కూడాను ఆయన అగ్నిదేవుడి ద్వారా పొందినాడు కదా. అర్జునుడు ఆ విషయం గురించి చెప్తాడనమాట. నేను నా యొక్క శక్తితో పాటు ఆ 2 దివ్య అస్త్రాలు కూడా నా వద్ద ఉన్నాయి, వాటిని కూడా వాటిని యూజ్ చేయలేకపోతే వేస్టే కదా. ఇలాంటి దానికోసమే కదా, ఇంత ఇంపార్టెంట్ పనుల కోసమే కదా యూజ్ చేయాలి ఆ దివ్యాస్త్రాలు అన్నట్టుగా అర్జునుడు కూడా చెప్తాడనమాట. అలాగే తన తండ్రి ఎవరైతే ఉన్నారో పాండు మహారాజు గురించి కూడా ఒక మాట అన్నట్టు. కానీ అదే వారి యొక్క కోరిక కూడా అదే కదా, పాండురాజు యొక్క కోరిక కూడా అదే కదా, ఈ యొక్క రాజయజ్ఞం పూర్తి చేసి ఉన్న సార్వభౌములు మొత్తం రాజ్యాల్ని గెలిచి ఆ మొత్తానికి సార్వభౌములే ఉండడమే కదా పాండు మహిపతికి కూడా కావాల్సింది. కాబట్టి మా యొక్క బలాన్ని నువ్వు వాడుకొని ఈ యొక్క రాజసూయ యజ్ఞాన్ని చేయాల్సిందే అన్నట్టుగా మనవి చేసుకుంటున్నాను అన్నట్టుగా అర్జునుడు చెప్తాడనమాట. ఇది గమనించిన శ్రీకృష్ణుల వారు కూడా మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తాడంటే, అర్జునుడికి శభాష్ అంటారనమాట. నువ్వు కుంతి కుమారుడు అనిపించావు, నువ్వు భలే అన్నా ఉన్నట్టుగా అర్జునుడిని ఆయన ఒకంత పొగిడి హర్షధ్వనం ఇచ్చి, అంటే ఏంటి, చప్పట్లు కొట్టి పొగుడతాడనమాట. దాని తర్వాత ఏం చెప్తాడంటే జరాసంధుడి గురించి చెప్తాడు. ఏంటి అంటే, ఆ జరాసంధుడు పెద్ద క్రూరాత్ముడు కదా, ఎంతోమంది రాజులని ఊరికనే బంధించి, ఇన్నోసెంట్స్ అయిన రాజుల్ని బంధించి ఆ యొక్క యజ్ఞాలకి ఊరికనే సాక్రిఫైసెస్గా ఇచ్చేస్తున్నాడు. అంత క్రూరాత్ముడిని సంహరిస్తే దాన్ని స్టార్టింగ్ పాయింట్గా చేసుకుంటే నీ యొక్క రాజసూయ యజ్ఞానికి ఇంకా తిరిగే ఉండదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దీనికి పర్మిషన్ ఇవ్వాలా అన్నట్టుగా ధర్మరాజుకి శ్రీకృష్ణుల వారు చెప్తారనమాట. ఇది విన్న ధర్మరాజు ఇంకొక ప్రశ్న వేస్తాడు శ్రీకృష్ణుల వారిని. ఏంటి అంటే, ఆ జరాసంధుడు ముక్కోపి కదా, అసలు ఆ జరాసంధుడు ఎలా జన్మించాడు, అసలు ఆ జరాసంధుడు పుట్టుక వెనక కథ ఏంటి అన్నట్టుగా శ్రీకృష్ణుల వారిని ధర్మరాజు అడుగుతాడనమాట. దానికి గాను శ్రీకృష్ణుల వారు సమాధానం ఇలా చెప్తారు. ఏంటి అంటే, మగధాధిపతి అయిన బృహద్రథుడు ఇద్దరిని వివాహం ఆడాడు. ఎవరు అంటే, కాశీరాజ కుమారులను, కాశీరాజ తనూజలైన వాళ్ళని
అక్క చెల్లెలను కూడాను ఆయన వివాహం ఆడాడనమాట. ఆ ఇద్దరిని వివాహం చేసుకున్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏంటి అంటే ఇద్దరిని కూడాను సమానంగా చూసుకుంటాను, ఎవరికి కూడాను ఎక్కువ తక్కువలు చేయను అని సమానంగా చూసుకుంటా అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. దీంట్లోనే ఆయన అలాగనే ఉన్నాడు అని చెప్పాడనమాట. ఇంకా ఏంటి అంటే ఇంకొక మాట కూడా చెప్పినాడు. ఏంటి అంటే ఈ బృహద్దత్తుడి దగ్గర 3 అక్షౌహిణుల సైన్యం ఉందని కూడా శ్రీకృష్ణుడు చెప్పినాడు అనమాట. అంటే ఎందుకు ఈ యొక్క సైన్యం గురించి చెప్పాడు అంటే అంత గ్రేట్, అంత మంచివాడు అని, అంటే ఏంటంటే అంత పరాక్రమవంతుడు ఎవరు బృహద్దత్తుడు అన్న దీంట్లో శ్రీకృష్ణుడు వారు చెప్తారనమాట. ఈ 3 అక్షౌహిణుల సైన్యంతో కూడాను అంటే ఏంటి అంటే బృహద్దత్తుడు చాలా బాగా మంచిగా పరిపాలించేవాడని కూడా చెప్పాడనమాట శ్రీకృష్ణుల వారు. కానీ ఈ పరిపాలన చేస్తూ ఉండగా కూడా ఈయన ఎన్నిసార్లు కూడాను పుత్రుల కోసం కానీ పుత్ర శోకంతో ఆయన ఎప్పుడు జీవిస్తూ ఉండేవాడనమాట. ఆయనకి పిల్లలు అనే ప్రాప్తి ఉండేది కాదనమాట. ఆయనకి అది చాలా పెద్ద బాధగా ఉండేదనమాట. ఇంకా ఈ కొన్ని సంవత్సరాలు ఆయన అలా రాజ్యం చేసిన తర్వాత ఆ బాధను తట్టుకోలేక రాజ్యాన్ని అంతా కూడా వదిలేసి ఆయన అడవులకు వెళ్ళి అక్కడ మునుల్లాగా జీవించాలని చెప్పేసి ఆయన భార్యలు ఇద్దరూ కూడాను అడవులకు వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉండేవారు అనమాట. అలా జీవిస్తూ ఉండగా అంటే అలాగా జీవిస్తూనే ఇంకా చుట్టుపక్కల ఎవరైనా మౌనులు కానీ అంటే గొప్పవారు ఎవరైనా అంటే వాళ్ళకి సపర్యలు చేసుకోవడము, అంటే వాళ్ళకి సేవలు చేసుకోవడము అవన్నీ చేసుకుంటూ ఆ పుత్రుడి కోసం అన్నట్టుగా ఆయన ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడనమాట. అలా చేస్తూ ఉండగా ఒకనాడు ఏమవుతుందంటే ఒక మామిడి చెట్టు కింద ముని ఉంటాడు. ఆ ముని ఎవరు అంటే గౌతమ వంశానికి చెందిన కాక్షీవంతుని కుమారుడు చండి కౌశికుడు అనమాట. ఆ మునిని అక్కడ చూసి వెంటనే ఈ యొక్క బృహద్రథుడు వెళ్ళి ఆ మునికి సపర్యలు చేసుకుంటూ అలా కొంతకాలం గడుపుతూ ఉంటాడనమాట. అలా కొంతకాలం గడిపేసరికి చండి కౌశికుడు ఒకనాడు పిలిచి నువ్వు ఇన్ని సపర్యలు చేస్తున్నావు కదా, నీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకో అన్నట్టుగా అడిగేసరికి వెంటనే బృహద్రథుడు తన యొక్క కథనంతా కూడాను ఆ యొక్క చండి కౌశికుడికి చెప్తాడనమాట. ఏంటి అంటే పుత్రలాభమే లేదు, నాకు పుత్రుడు కావాలి, దాని గురించి అన్నట్టుగా ఆయన చండి కౌశికుడిని కోరికగా అడుగుతాడనమాట. అది విన్న తర్వాత చండి కౌశిక ముని తన యొక్క కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేసేసరికి ఆ మామిడి చెట్టు పైన ఉన్న ఒక మామిడి పండు ఏదైతే చిలక అనేది ఏది టచ్ చేయని ఒక మామిడి పండు, ఆ పండు అనేది చండి కౌశికుని ఒళ్ళో పడుతుందనమాట. ఆ ఒళ్ళో పడగానే ఆ పిందెని తీసుకొని మొత్తం మంత్రించి దాన్ని తీసుకొని బృహద్రథుడికి ఇస్తాడనమాట. ఇచ్చి ఈ యొక్క పిందెను ఆరగిస్తే నీకు ఒక పుత్రుడు జన్మిస్తాడు, నీకు ఒక పుత్రుడు వస్తాడన్నట్టుగా చెప్తాడనమాట. ఇది విన్నాక ఎంతో సంతోషించి ఆయనకి వీడ్కోలు చెప్పేసి బృహద్రథుడు రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడనమాట. ఇలా రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క ఫలాన్ని ఇద్దరికి కూడాను ఇద్దరు రాణులకు కూడాను సరి సమానంగా పనిచేస్తాడనమాట. వాళ్ళిద్దరూ ఆరగిస్తారు. ఈయన ఎంతో సంతోషంతో పుత్రుడు పుడతాడన్న దీంట్లో ఆయన ఉంటాడనమాట. ఇలా ఉండగా ఏం జరుగుతుందంటే కొంతకాలానికి ఇద్దరు రాణులకి కూడాను పుడతారు పిల్లలు. కానీ ఏమవుతుంది అంటే ఇద్దరికి కూడాను సగభాగమే పుడతారనమాట. ఒకరికి ఒక భాగం, ఇంకొకరికి ఇంకొక భాగం అన్నట్టుగా కరెక్ట్గా ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు, ఇలా అన్నీ సగం మన బాడీలో ఒక సగం ఎట్లుంటుందో అలా ఒక సగ భాగం ఒకరికి, ఇంకొక సగ భాగం ఇంకొకరికి పుడతారు. దీన్ని చూసి వీళ్ళు ఎంతో భయపడి వారి యొక్క చెలికత్తలు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పి ఏం చేస్తారంటే ముసలి వాళ్ళు కానీ వాళ్ళకి చెప్పి ఆ యొక్క 2 దేహాలని ఎక్కడెక్కడైనా దూరంగా విడిచొచ్చేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తారనమాట రాణులు. దానికి గాను వాళ్ళు ఆ 2 పార్ట్స్ని తీసుకొని అలాగా కొంచెం కోసం దూరంలో ఒక చోట వదిలేస్తారనమాట. వదిలేసి వీళ్ళు వచ్చేస్తారు. అలా వదిలేసి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడికి జర అనే రాక్షసి ఒకటి అక్కడికి వస్తుంది అనమాట. అది చూసి ఆ 2 భాగాలని చూసి ఏమనుకుంటుంది అంటే దేనికన్నా ఏదన్నా మంత్రించిన దానికి ఏదన్నా సాక్రిఫైస్ ఏమో అని చెప్పేసి వాటి రెండింటిని లాక్కోవడానికి ఆ 2 పార్ట్స్ని గట్టిగా ఒకే చేత్తో గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అలా పట్టుకోగానే ఏమవుతుందంటే ఆ 2 పార్ట్స్ కూడాను అతుకుపోయి నీట్గా ఒక మనిషిలాగా మారిపోయి ఒక పసికందులాగా మారిపోతుంది అనమాట. అలా మారిపోగానే ఆ పసికందు ఏడవడం మొదలు పెడుతుంది. అలా ఏడవడం మొదలుపెట్టినప్పుడు ఉన్న ప్యాలెస్లోనే కదా అదంతా ఉండేదంతా కూడా రాజభవనంలోనే జరిగి ఉంటుంది. వాళ్ళందరూ కూడాను వచ్చేస్తారనమాట. వచ్చి ఏంటి ఏమైంది, ఎందుకు పసికందు ఏడుస్తుంది అని వచ్చేసరికి ఫస్ట్ మహారాజు వస్తాడనమాట. మహారాజా జరని చూస్తాడు. అంటే
ఎంతైనా కూడాను ఆ జర రాక్షసికి ఎన్నో మాయమంత్రాలు తెలుసు కదా, దానితో ఆమె ఒక మంచి సౌందర్యవతిగా మారిపోయి మహారాజు దగ్గరికి వచ్చి, నేను ఒక దానవ కన్యను, నేను ఒక దానవాంగిని, అదే దానవ కన్యను, ఇక్కడ ఈ రెండు పార్ట్స్ అంటే నీ యొక్క భార్యలకు జన్మించిన పార్ట్సే ఇవి రెండు, నేను ఏం చేయలేక తీసుకెళ్ళిపోదామని చెప్పి రెండింటిని ఒక చేతిలో గట్టిగా పట్టుకునేసరికి అవి రెండు అతుక్కొని ఇలాగ పసికందులాగా మారిపోయాయి. కాబట్టి ఈ యొక్క పసికందు నీ యొక్క కుమారుడే అన్నట్టుగా చెప్తుంది అనమాట. దానికి గాను ఎంతో సంతోషించి ఆ మహారాజు ఆ యొక్క పసికందుకు జరాసంధు అని పేరు అనమాట. ఏంటంటే జర అనే రాక్షసి చేత సంధించబడినాడు కాబట్టి జరాసంధు అని పేరు పెట్టారనమాట. నామధేయం వచ్చి ఉంటుంది అనమాట ఆ యొక్క పసికందుకి. అలాగా దాని తర్వాత నువ్వు ఎవరైనా కానీ దానవకన్యవు కానీ ఎవరైనా కానీ నీ వల్లనే నాకు నా పుత్రుడు జన్మించాడు, నాకు పుత్రప్రాప్తి జరిగింది కాబట్టి అని చెప్పేసి ఆమెకు ఎంతో పూజలన్నీ కూడా నిర్వహించి ఆమెకు గౌరవ మర్యాదతో ఆమెని పంపించేస్తారనమాట. దాని తర్వాత ఈ యొక్క పసికందుని తీసుకెళ్ళి మహారాణుల దగ్గరికి అప్పగించి జరిగిన వృత్తాంతం అంతా కూడా వాళ్ళకి చెప్పి ఆ పసికందు కుమారుడు అన్నట్టుగా చెప్పేస్తాడనమాట. అక్కడి నుంచి ఇంకా ఎంతో గారాభంగా పసికందుని పెంచుతాడనమాట. అలా పెంచిన తర్వాత కొంచెం తరుణ వయసుకు వచ్చిన తర్వాత తనకి పట్టాభిషేకం చేసి నెక్స్ట్ రాజుగా తనని కూర్చోబెడతారనమాట. ఇదిలా ఉండగా ఒకనాడు చందికౌశికుడు ఈ యొక్క బృహద్రథుని కలవడానికి అన్నట్టుగా వస్తాడనమాట. ఇక్కడికి మగధకు వస్తాడు. మగధకు వచ్చిన వెంటనే ఈ విషయం తెలుసుకొని బృహద్రథుడు వెంటనే ఎదురు వెళ్ళి ఆయనకి చండికౌశికునికి చేయాల్సిన మర్యాదలన్నీ చేసి జరాసంధుని పిలిపించి జరాసంధునితో ఆయనకి అదే రెస్పెక్ట్ అంతా ఇప్పిస్తాడనమాట. దాని తర్వాత జరాసంధుని చూసిన వెంటనే ఈ యొక్క చండికౌశికుడు ఆ యొక్క జరిగినదంతా కూడాను ఒక నిమిషం అలా నెమరేసుకొని, అంటే ఆయన కాలజ్ఞానంతో అది తెలుసుకుంటాడనమాట ఏం జరిగింది అని. అప్పుడు తెలుసుకున్నాక చెప్తాడనమాట, ఎంత నా వల్ల నీకు ఈ పుత్రుడు జన్మించినా కూడా ఆ జర వల్లనే ఈ యొక్క పసికందు ఇలాగ రెండు అతుక్కోవడం వల్లనే ఇలా అయ్యాడు కాబట్టి జరాసంధుడయ్యాడు, ఆ జర వల్లనే మీకు ఈ పుత్రప్రాప్తి కలిగింది అన్నట్టుగా ఆయన చెప్పేస్తాడనమాట. ఓకే. దాని తర్వాత చండికౌశికుడు మళ్ళీ రివర్స్ ప్రయాణం అయ్యి వెళ్ళిపోతాడు. ఇంకొంతకాలానికి రాజ్యాన్ని జరాసంధుడికి అప్పగించి బృహద్రథుడు అడవిలోకి వెళ్ళిపోతాడనమాట. దేనికి? తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడనమాట. దాని తర్వాత జరాసంధుడికి హంస డిబకులు ఇద్దరు కూడాను తోడ్పడతారు. అలా తోడ్పడిన తర్వాత ఇంకా జరాసంధుడికి అదుపు అనేది లేకుండా చుట్టుపక్కల రాజుల్ని కానీ అందరినీ కూడాను ఓడించడము. ఎంతో పరాక్రమవంతులు ఉంటారు కదా, అసలు ఓడిపోని వాళ్ళని కూడా ఓడించి వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాలని కానీ ఆ యొక్క ధనాన్ని తీసుకోవడం కూడాను జరాసంధుడికి ఇంకా ఈజీ అయిపోతుంది, ఇంకా తొందరగా తీసుకుంటూ ఉంటాడనమాట. ఇలా ఉన్నప్పుడే ఈ యొక్క రాజుల్ని బంధించడం కానీ ఈ యొక్క కొన్ని దురలవాట్లు కూడా జరాసంధుడికి వచ్చాయి. దాని తర్వాత శ్రీకృష్ణుడు వారు చెప్పారు కదా లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, ఏంటి హంసాడిబొకల్ని ద్వారకా నగర యుద్ధంలో చంపేస్తారని. దాని తర్వాత కొంచెం అదుపు వచ్చి జరాసంధుడు ఎంతో కాషియస్గా ఉన్నాడు. ఎందుకు అంటే హింసాడిబోకుల తర్వాత ఇంకెవరు లేరు జరాసంధుడికి ముందుగా ఉండడానికి. ఇంకా తనకు ప్రాణభయం వచ్చి ఎంతో కాషియస్గా ఉంటున్నాడు జరాసంధుడు. అందుకని మనము ఇలా డైరెక్ట్గా వెళ్తే మనం జరాసంధుడిని సంహరించలేమన్నట్టుగా శ్రీకృష్ణ వారు చెప్తారనమాట. అలా మాట్లాడుకున్నాక వీళ్ళు ముగ్గురు కూడాను వేషధారణ మార్చుకుంటారు. ఎలాగ మార్చుకుంటారంటే స్నాతక వ్రతం చేసేవారిలాగా వీళ్ళు ముగ్గురు కూడాను వేషధారణ మార్చుకుంటారనమాట. అలా మార్చుకున్నాక వీళ్ళు ప్రయాణం స్టార్ట్ చేస్తారు, ప్రయాణం అవుతారు. వీళ్ళ ప్రయాణం ఎట్లుంటుంది అంటే ఫస్ట్ కాలకోటము, శోణము, గండకి, సదానీరా అని ఈ 4 రివర్స్ని దాటుతారనమాట. ఈ 4 రివర్స్ని దాటుతారు. అలా దాటిన తర్వాత ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత సరయూ నది దాటిన వెంటనే పూర్వకోసల రాజ్యం చేరుకుంటారనమాట. ఆ రాజ్యం తర్వాత మిథిలా రాజ్యం తర్వాత చివరకు గంగా నది యొక్క ఒడ్డు చేరుకున్నారనమాట. ఆ ఒడ్డు నుంచి డైరెక్షన్ మార్చుకొని కొంత దూరం ప్రయాణించేసరికి వీళ్ళు గిరివజ్రపురంకి చేరుకుంటారన్నమాట. ఈ గిరివజ్రపురం ఏంటి అంటే ఇది మగధకు క్యాపిటల్ అనమాట, అంటే క్యాపిటల్ సిటీ టైపు. ఈ యొక్క గిరివజ్రపురంలోనే
వీళ్ళందరూ అదే జరాసంధుడు ఉంటాడనమాట. వీళ్ళు పర్టికులర్గా కూడాను గోరధ పర్వతం దగ్గర నిల్చుకొని మొత్తం చూస్తారనమాట. అసలు ఆ యొక్క గిరివజ్రపురం ఎలా ఉంది అని. అలా చూస్తూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తారన్నమాట. ఏంటి అంటే, ఈ ఊరికి ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే, ఈ ఊరికి 5 హిల్స్ ఉన్నాయి మొత్తం చుట్టూను. ఏంటివి అంటే గోరధము, వృషభము, నైహరము, ఋషిగిరి, చైత్యక్రాది అని 5 గిరులు ఈ యొక్క విలేజ్కి చుట్టూ ఉన్నాయి. ఇవనేది ఈ యొక్క 5 గిరులు కూడాను దీనికి ఎంతో బాగా పనిచేస్తాయి. ఏంటి ఎలాగా అంటే గోడల్లాగా పనిచేస్తాయి. అదుపుతో పనిచేస్తాయి. అంటే ఏంటి అటాక్ చేయడం కష్టం కానీ డిఫెండ్ చేయడం ఈజీ అన్నట్టుగా ఆ టైప్లో ఉంటుంది ఈ యొక్క ఊరు. కాబట్టి దీన్నే క్యాపిటల్గా చేసుకొని జరాసంధుడు ఇక్కడ ఉంటున్నాడు జరాసంధుడు అని చెప్పేసి చెప్తాడనమాట. అలా చెప్పిన తర్వాత వీళ్ళు చైత్యకాద్రి యొక్క పర్వతం పైకి వీళ్ళు వెళ్తారనమాట. ఆ పర్వతం పైకి వెళ్ళగానే వీళ్ళకి ఒక 3 శబ్ద ఇవి ఉంటాయి. అంటే ఏంటంటే డ్రమ్స్ టైప్లో ఉంటాయి. అవి బయటికి సడన్గా వచ్చేస్తాయి అనమాట. అంటే అదృశ్యం నుంచి వీళ్ళకి కనిపిస్తాయి అన్నమాట. వాటి గురించి చెప్తాడు. ఏంటి అంటే పూర్వము ఈ యొక్క గిరివజ్రపురానికి వృషభుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ పర్వతాల్లో నివసించేవాడు. ఈ యొక్క పురవాసుల్ని వాడికి ఇష్టం వచ్చినప్పుడు చంపి తింటూ ఉండేవాడు. ఆ రాక్షసుడిని చంపి ఆ యొక్క స్కిన్తో ఈ 3 డ్రమ్స్ని తయారు చేశారనమాట. అప్పటి నుంచి ఈ 3 డ్రమ్స్ కూడాను దీనికి ప్రొటెక్షన్గా పనిచేస్తూ ఉన్నాయని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్తారనమాట. ఇది చెప్పిన తర్వాత ఆ 3 డ్రమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే శబ్ద తరంగాలను ఇవ్వడం. ఆ యొక్క డ్రమ్స్ని 3టిని కూడాను వీళ్ళు ముగ్గురు కూడాను ధ్వంసం చేస్తారు. ఫస్ట్ అవి ధ్వంసం చేస్తారు. దాని తర్వాత ఆ యొక్క అడవుల్ని నాశనం చేస్తారు. అలాగా దాని తర్వాత ఈ యొక్క గిరివజ్రపురానికి వెళ్ళి ఇక్కడ లోపల కొంతమంది ఇళ్ళల్లోకి చొరబడి అంటే బ్యాండిట్స్ టైప్లో వెళ్ళి అక్కడ ఎన్నో చందనాలు కానీ అవన్నీ కూడాను అంటే చూడ్డానికేమో చాలా బాగుంటారు. కానీ వాళ్ళు చేసేదంతా బ్యాండిటరీ టైప్లో ఉంటుంది అనమాట. అలాగా వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా ఆ చంద్రాలన్నీ తీసుకొని మొత్తం కూడాను ఒళ్ళంతా కూడా రాసుకునేస్తారనమాట వీళ్ళు ముగ్గురు. అలా అవన్నీ అంటే ఇట్లాంటి విచిత్రమైన యాంటిక్స్ అన్నీ చేసి స్లోగా రాత్రి అయిపోతుంది అనగా ఈయన జరాసంధుని యొక్క ప్యాలెస్ దగ్గరికి వెళ్తారనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ జరాసంధుడు ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఉందన్నమాట జరాసంధుడికి. ఏంటి అంటే అతిథి అనేవాడు ఎప్పుడు ఎవరైనా కూడా ఎప్పుడైనా ఆతిథ్యం కోసం అన్నట్టుగా వస్తే ప్యాలెస్లోకి ఎవరైనా అడుగు పెట్టచ్చు. ఆతిథ్యం కింద అనే ఒక ఆజ్ఞ ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఆజ్ఞ ఉందని తెలిసే శ్రీకృష్ణుల వారు కానీ వీళ్ళు ముగ్గురు కూడాను ఈ యొక్క ప్యాలెస్లోకి రాత్రి ఎంటర్ అవ్వాలన్నట్టుగా ఎంటర్ అవుతారనమాట. ఈ యొక్క ఆతిథ్యం కోరుకుంటూ. ఇక్కడితో మనకి ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్ ఎపిక్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.